పేరు రాంపిల్ల శ్రీనివాసరావు అండి. నన్ను వంటంలో మాస్టర్ గారండి అంటారు. మేము ఈ కార్యాలయాన్ని మొన్నటి నెల 24వ తారీఖు నాడు మాటామంతి అనేటటువంటి ప్రోగ్రాం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. మాటామంతి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే ఎన్డీఏ అభ్యర్థులు గౌరవనీయులు శ్రీ కేసినేని చిన్ని ఎంపీగా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. అలాగే గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఇరువురు నాయకుల్ని ఒక వేదిక మీదకి తెచ్చి పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడానికి, ఇంట్రాక్షన్ చేయడానికి, నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావడానికి, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావడం, వారి నుంచి సమాధానాలు కోరుకోవడం జరిగిందండి. ఆ సమావేశంలో పెద్దలు గౌరవనీయులు ఇరువురి అభ్యర్థులు కూడా ప్రజల ప్రశ్నలకి చాలా చక్కని సమాధానాలతో ప్రజలను తృప్తిపరచడం జరిగింది. ఆ ఇంట్రాక్షన్ కార్యక్రమం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని భాగస్వాములయ్యి వారి నుంచి సమాధానాలు విన్న తర్వాత అనుకూలంగా ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఒక వ్యక్తులు శక్తులుగా మారి ప్రాపగాండా చేస్తూ గెలిపించి తీరాల్సిందే, ఈ సమర్థ నాయకత్వం విజయవాడకి కావాల్సిందే అని ఒక నిర్ణయానికి రావడం కూడా జరగడం జరిగింది. అంటే మా ఉద్దేశం నెరవేరింది. వారి యొక్క అసామాన్య ప్రతిభా పాఠవాలు వారి సమాధానం ద్వారా ప్రజలతో మమేకం అవుతే వారి నాయకత్వాల మీద ప్రజానీకానికి బలమైనటువంటి నమ్మకం కలిగింది. ఆ దరిమిలా మేము మా యూనిట్ పెద్దలు గుట్టారెవరు గారు, అదేవిధంగా అలాగే మా యూనిట్ సభ్యులు పిల్లా శ్రీనివాసరావు గారు, లెంగిపల్లి రామకృష్ణ గారు, గౌరవ సూనాని గారు, మాయ నక్షత్రం, మా యొక్క కోఆర్డినేటర్గా ఆఫీసుకున్నటువంటి వారు కామంది నరసరావు గారు, మేమందరం కూడా ఒకటే మాట ఎన్డీఏ అభ్యర్థుల యొక్క గుర్తులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఓట్ బ్యాంకుని ఆ గుర్తు మీద పడే విధంగా మరల్చాలి, ఇది మన ముందున్న ఏకైక ఏజెండా అనే నిర్ణయానికి వచ్చాం. తర్వాత నుంచి ఈ క్షణం వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు పరిచయాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మేము కలవడం ప్రత్యక్షంగా జరిగింది. వాళ్ళ నుంచి స్పందన చూస్తూ ఉంటే మెజారిటీ మా అంచనాలకి మించిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే రాష్ట్రంలో పార్లమెంటు స్థానంలో చిన్ని గారు అత్యధిక మెజార్టీతోనూ, సుజనా గారు దరిదాపు 30,000 మెజార్టీ పైచులకు ఓట్లతో గెలవడానికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మా యొక్క కష్టం కూడా మేము మర్చిపోయి ప్రజాస్పందన చూసి మాలో ఉత్సాహం రెట్టింపై ఒకే ఏజెండా, గెలుపు గెలుపు గెలుపు, ఉభయ అభ్యర్థులు గెలవాలి, పార్లమెంటుకి వెళ్ళాలి, చిన్ని గారు, సుజనా గారు రాష్ట్ర విధానసభలో కీలక భూమి పోషించాలి, ఇది మన యొక్క సంకల్పం, మన పట్టుదల అనే ఆలోచనతో
మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా యొక్క టీము ఈ క్షణం వరకు ఏ ఒక్క వ్యక్తిని, ఏ నాయకుడిని కూడా ప్రత్యక్షంగా కలవడానికి కానీ, వారితో మేము వర్క్ చేయడానికి కానీ ఆసక్తి కంటే కూడా ప్రజలతో కలవడానికే ఆసక్తి చూపిస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి వైఖరి మాకు తింది. తర్వాత మేము నిన్నటి నుంచి ఫోన్ల ద్వారా వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, సన్నిహితులు, రక్త సంబంధికులు చైల్డింగ్ సిస్టమ్ ద్వారా కమలం గుర్తుకు ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేయండి అని చెప్పి విస్తారమైనటువంటి ఆ పరిచయాన్ని మేము వాడుకుంటూ వారిని అభ్యర్థిస్తూ ఉంటే ఒక్క ఫోన్ కాల్ కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. మాలో ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఒక నిర్ణయానికి వచ్చామండి, హాయ్ హాయ్ ఆంధ్ర, బై బై సైకో, ఇదే మా నినాదం. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ సపోర్ట్ టు ఎన్డీఏ, వోట్ ఫర్ లోటస్ అండ్ సైకిల్ అని అప్పీల్ చేస్తూ ఉంటే, వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి ఓటాన్ని చూస్తూ ఉంటే మా యొక్క ఆనందానికి అవధులు లేవు. కనుక మాకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ 4 రోజులు కూడా మేము మా యొక్క శ్రేయోభిలాషుల్ని, మా బంధువుల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా వారిని ఈ గుర్తుల మీద ఓట్లేయడానికి అభ్యర్థిస్తూ నిరంతరం రాత్రింపగలు కూడా కష్టపడతామని మీ ద్వారా మనం చేస్తాం.